నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. గాలిలో కలిసిపోయి నిశ్శబ్దంగా నడిచి వచ్చే ఒక అదృశ్య శత్రువు, పక్కింట్లో వినపడే ఒక చిన్న దగ్గు, అర్ధరాత్రి మొదలయ్యే సాధారణ జ్వరం, ఇది కేవలం వాతావరణ మార్పు వల్ల వచ్చిన ఫ్లూ అనుకుంటే ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. దేశవ్యాప్తంగా మళ్ళీ ఆ భయంకరమైన వైరస్ తన పంజా విసురుతోంది. ఆసుపత్రుల ఐసీయూ వార్డులో వెంటిలేటర్ శబ్దాలు పెరుగుతున్నాయి. శ్వాస తీసుకోలేక అల్లాడిపోతున్న రోగుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. అసలు భారత్లో ఇంత హఠాత్తుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎందుకు పెరిగిపోతుంది? ఇది సాధారణంగా వచ్చే సీజనల్ ముప్ప, లేక మన రోగ నిరోధక వ్యవస్థను మోసగించి పుట్టుకొచ్చిన ఒక సరికొత్త ఉత్ప్రవర్తన రకమా? వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు హఠాత్తుగా విస్తరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పర్సన్ కమింగ్ ఫ్రమ్ Bangalore, he came for this recent Puja festival, and ultimately he went out through Anantapur and he stayed at a place of Anantapur where in which he contaminated such kind of infections. And the place where he came from Bangalore to Hyderabad, the family where he stayed, there is a possibility that they may get infected with swine flu, and today we got it positive. So this is a simple example of how it spreads. So be cautious. If there's a cough, there's a sore throat, there's a high fever, 100, 101, 102, 103, not subsiding, severe body pains, all this very fast within 1 or 2 days. The incubation period compared to the COVID for swine flu is very, very short. So you need to act very fast. You need to understand what are the symptoms. Reach to the nearest doctor. Definitely you can save your life. But if you neglect it, it can cause big damage. Thank you. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో దాడి చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ జలుబులాగే మొదలయ్యే ఈ ఇన్ఫెక్షన్ కేవలం కొన్ని గంటల్లోనే తీవ్రమైన న్యూమోనియాగా మారి ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. వైద్యులు ఈ పెరుగుదలను తీవ్రంగా పరిశీలిస్తున్నారు. వాతావరణంలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలో వచ్చే ఆకస్మిక మార్పులు ఈ వైరస్ వ్యాప్తికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వైరస్ దాడి చేసే తీరు అత్యంత భయానకంగా ఉంటుంది. రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు గాల్లోకి విడుదలయ్యే సూక్ష్మ బిందువుల ద్వారా ఇది వేరొకరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. గొంతు భాగంలో తిష్టవేసి క్షణాల్లో వేల సంఖ్యలో తన సంతతిని పెంచుకుంటూ నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. తీవ్రమైన చలిజ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే ఊపిరందక ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ప్రస్తుతం తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే: వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుందా? సైంటిస్టులు చెబుతున్న ప్రకారం ఇన్ఫ్లుయెంజా వైరస్లు నిరంతరం తమ జన్యు నిర్మాణంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల మన శరీరంలో యాంటీబాడీలు ఆ వైరస్ను గుర్తించడంలో విఫలమవుతాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులు చాలా వరకు కాలానుగుణంగా వచ్చే H1N1 రకానికి చెందినవే అయినప్పటికీ ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం, మాస్కులు ధరించడం ఆపేయడం వల్ల వ్యాప్తి వేగంగా జరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్న వారికి ఈ వైరస్ అత్యంత ప్రమాదకరం. చాలామంది దీనిని సాధారణ జ్వరంగా భావించి సొంత వైద్యం చేసుకోవడం వల్ల పరిస్థితి విషమిస్తోంది. లక్షణాలు కనిపించిన మొదటి 48 గంటల్లో సరైన యాంటీవైరల్ మందులు అందిస్తే ప్రాణాపాయం నుండి సులభంగా బయటపడవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఊపిరితిత్తులు దెబ్బతిని మరణం సంభవించే ముప్పు పొంచి ఉంది. ఈ అదృశ్య రాక్షసుడి నుండి తప్పించుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యం. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం ద్వారా ఈ గొలుసును తెంచవచ్చు. ప్రమాదం ఇంకా ముగిసిపోలేదు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాల్సిన అత్యవసర సమయం ఇది. సో బీ అలర్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.